గోదావరిలో నీటి లభ్యతను బట్టి 15 రోజులు నీటి విడుదల వాయిదా వేసుకోవాలన్నారు ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలువలు మూసివేత సమయంలో చేపట్టిన మరమ్మత్తు పనులు పూర్తి చేసుకోవడానికి నీటి లభ్యతను బట్టి కొద్ది రోజులు నీటి విడుదల వాయిదా వేయటమే మంచిదని పరిశీలించాలని కోరారు. పనులు పూర్తి అవ్వకుండా కాలువలకు నీరు విడుదల చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి లభ్యతను అంచనా వేసుకుని నీటిని విడుదల చేయాలన్నారు ఎమ్మెల్యే. తేదీలు నిర్ణయించడం కోసం అని ఒక లేఖ మాకు పంపించడంలో అంతరార్థం అర్థం కాదు. అంటే ఏదో మెకానికల్గా పనిచేయడం తప్పించి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది, ఈ విధంగా చేస్తున్నాం అనేది సమావేశానికి రమ్మని వాళ్ళు ఆహ్వానం పంపించాలి, కానీ ఈ విధంగా పంపించడం, ఈ ఇన్విటేషన్ మాకు అంతకన్నా ముందే చేరింది మా దగ్గరికి. 31వ తేదీ వాటర్ రిలీజ్ చేస్తున్నామని ఈ ఇన్విటేషన్ వచ్చిన తర్వాత ఇది వచ్చింది మాకు. అంటే ఏ విధంగా అధికారుల అలసత్వం ఉందనేది ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా. అన్నిటికన్నా ముఖ్యంగా గోదావరి డెల్టా పరిరక్షణ, ముఖ్యంగా కాటన్ బ్యారేజ్ని పరిరక్షించుకుంటేనే మనకి గోదావరి డెల్టాకి భవిష్యత్తు ఉంది. సర్ ఆర్థర్ కాటన్ మహాశయుని యొక్క సంకల్పం వలన ఇవాళ గోదావరి డెల్టా సుసంపన్నంగా ఉంది. ఈ ప్రాంత ప్రజానీకం అందరూ చిరకాలం వారికి కృతజ్ఞతగా ఉండాలి. తూర్పుగోదావరి జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దానిలో ప్రధానమైన అంశం రేపు